నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక రాష్ట్రంలోని ఏదైనా ఒక సివిల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మరొక రాష్ట్రంలో అమలు పరచడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఇలాంటి సందర్భము ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మన రాష్ట్రంలో నివసిస్తూ మన ప్రజలకు దగ్గరైపోయి మన వద్ద అప్పులు చేసి పారిపోయిన సందర్భంలో అతని మీద మనము ఒక సివిల్ సూటు మనీ రికవరీ అనే కేసును న్యాయస్థానంలో ఫైల్ చేస్తాం. మన సివిల్ కోర్టు, మన రాష్ట్రంలోని సివిల్ కోర్టు ఆ కేసును విచారణ జరిపి అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులను జప్తు చేస్తూ తీర్పును ఇవ్వవచ్చు. సో ఆ తీర్పును అతను ఏ రాష్ట్రంలో అయితే నివసిస్తున్నాడో ఆ రాష్ట్రంలో అతని పేరు మీద ఏవైనా ఆస్తులు ఉంటే ఆ ఆస్తులను మన రాష్ట్రంలోని న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుని అక్కడి నిబంధనల ప్రకారంగా అక్కడి న్యాయస్థానాలు అమలుపరచడానికి అవకాశం ఉంటుందని సిపిసిలోని సెక్షన్ 40 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఆ రాష్ట్రంలో అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా మన రాష్ట్రంలోని న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులను ఆధారంగా చేసుకొని వారి నిబంధనల ప్రకారంగా ఆ ఆస్తులను జప్తు చేయవచ్చు, అటాచ్ చేయొచ్చు, వేల ప్రకటన చేయొచ్చు, వేలం వేసి ప్రజలకు ఆ ఆస్తులను అమ్మి వచ్చినటువంటి సొమ్ముని ఎంతమందికి బాకీ పడి ఉన్నాడో వారందరికీ తీర్చే అవకాశం ఉంటుంది. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.